మజాకా. అండ్ ఇవాళ ఉన్నాం మనం కుక్కట్పల్లిలో భాగ్యనగర్ కాలనీలో. హార్టీ వెల్కమ్ టు యూ ఆల్. పొద్దున్న లేవగానే హఠాత్తుగా నా గుండె రేటు 100 కొట్టుకుంటుంది, టక్క 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 అని. ఏంటో అర్థం కాలే, ఏదో జబ్బు వచ్చిందేమో అని అనుకున్నా. సరే కదా ఇవాళ షూటింగ్ ఉంది కదా అని బయలుదేరా. పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చి చూడంగానే ఓహో నా గుండె ఇక్కడ 100 అందాలు ఉన్నాయనా. అప్పుడు ఫైనల్ గా చెప్పాలంటే నా గుండె చప్పుడు వీళ్ళే అని. అందుకే ఆడాల మజాక స్టార్ట్ అయిపోయే టైం వచ్చేసింది. మా ఆడియన్స్ వెనకాల రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ దే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిదారే. నాలుగు రకాలుగా వచ్చి వేసుకుంటారు. సూపర్, వెరీ గుడ్, హ్యాపీ వెల్కమ్ టు ది షో. నలుగురు కూడా. పెద్దమ్మా ఎవరేమన్నా అస్సలు ఆగకు, నువ్వు సినిమాల్లో తొందరగా ఒక అద్భుతమైన డాన్సర్. రావాలి, ఇది ఒక మంచి హీరోయిన్ మీరు. అందుకే పెద్దమ్మా అనేది. సరే పిన్ని, ఓకేనా? నిజంగా చాలా అద్భుతంగా డాన్స్ చేశారు మీరు. కొన్ని స్టెప్పులు అయితే నా భూతో నా భవిష్యత్. మీ పేరండి? మాధవి. రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ ఇవిడ మాధవి గారు. మీ ఆయన గారు ఏం చేస్తారు? మా ఆయన మాదాపూర్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్, వెరీ గుడ్. పిల్లలు? 2. వెరీ నైస్. ఈవిడెవరు? మా ఫ్రెండ్. ఎట్టా ఫ్రెండ్ నీకు? సేమ్ హైట్. అబ్బో, ఏంటన్నా పేరేంటి? సాయి ప్రణతి. మీ ఇంట్లో పౌడర్ అయిపోయింది, పక్కింటి పౌడర్ కూడా పెట్టుకొని వచ్చినావా? పౌడర్ వేసుకోలేదు. నేచురల్ బ్యూటీయా? వెరీ గుడ్. ఏమవుతుంది ఆవిడ? అత్త కూడాలా? మళ్ళీ ఫ్రెండ్ అంటూ ఏజ్ తక్కువ చేసుకున్నావా? వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో ఇద్దరికి. అండి మీ పేరు? స్వాతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ నవ్వు చాలా అందంగా ఉంటుందని ఎంతమంది చెప్పారు ఇంతవరకు? ఎంతమంది చెప్పారు మీరు నవ్వు? నా బాయ్ ఫ్రెండ్ అయితే చెప్పాడు. మీ హస్బెండ్ ఎప్పుడు చెప్పలేదా? ఏం చెప్పలేదు. పొరపాటున వాడే హస్బెండ్ అయ్యాడు రా. కరెక్ట్ గా. రీసెంట్ గా ఎంత పెళ్లి ఎప్పుడు అయిందా? నిన్న అయిందా? ఎంతమంది పిల్లలు? ఇంకా లేరు. నిన్ననే పెళ్ళి, నాకు ఇంకా 2 పిల్లలు ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తారు బావగారు? డిప్యూటీ మేనేజర్ ఎల్ఎన్టీలో డిప్యూటీ మేనేజర్. వెరీ గుడ్. ఈవిడెవరు? నా కోడలు. పెద్ద కోడు, చిన్న కోడు? ఒకటే కోడులా? ఏం పేరమ్మా? అఖిల. ఏం చేస్తుంటారు? బీటెక్ 3rd year. అత్త కోడలు అయితే. ఇద్దరు అత్త కోడలు మాత్రం కాంపిటీషన్ ఇవ్వాలి. ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మీ మైండ్ ఎంత క్రేజీగా ఉంది, ఎంత క్రేజీగా ఆలోచిస్తారో చూస్తాం. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, నువ్వు పుట్టకపోతే జరిగే నష్టం ఏంటి అని ఒకటి క్రేజీగా అనుకోవాల్సి వస్తే ఏమనుకుంటారు? నేను పుట్టకపోతే మా ఆయన నా ప్రేమ మిస్ అయ్యేవాడు. పుట్టి మీ ఆయనేనా? మరి నేను? నువ్వు నా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతావు. బాగా చెప్పారు పెద్దమ్మా. నీ బ్యూటీ మిస్ అవుతుంది. ఏడుంది? అది నాలో ఉందండి. అద్దాలు తీయండి ఒకసారి, కనబడుతుంది. అబ్బో, భయం అవుతుంది నాకైతే. భూమి మీద ఒక బ్యూటీ మిస్ అయ్యేదా? నువ్వు ఇచ్చే గిఫ్ట్ మిస్ అయ్యేది. రాఖీ పండుగ బాగా కవర్ చేశారడ్డ. వెరీ గుడ్. అఖిల, మీ అందరు నా డాన్స్ మిస్ అయ్యేవాళ్ళు. నువ్వు అద్భుతమైన డాన్సర్ మరి. అవునా? అవును. నిజంగా డాన్స్ వస్తుందా? వచ్చు. నేను చేయమంటానేమో అని అనుకుంటున్నావు కదా? వద్దులే, నేను అనను. సరే, మీ బాయ్ ఫ్రెండ్ కి ఎలాంటి అబద్ధాలు చెప్తారు మీరు? అబద్ధాలా? లేకపోతే ఇవాళ ఉదయం పూట మీరు చెప్పిన అబద్ధం? ఏం లేదు, ఇంట్లో పని తప్పించుకోవడానికి అబద్ధం చెప్తూ ఉంటాను. అదే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫీవర్ వచ్చిందని అబద్ధం చెప్తారు. అఖిల,
నువ్వేం చేస్తానన్నా నువ్వేం అబద్ధం చెప్తావు? వైన్ తాగి తీర్థం తాగా అని చెప్తా. అవునా, అందుకే పెళ్లి అవ్వట్లేదు. నువ్వేం అబద్ధం చెప్తానన్నా? పెళ్లి అయితే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి హోమ్ స్టడీస్ కి వెళ్ళాను చెప్తా. హోమ్ స్టడీస్, పెళ్లి తర్వాత కూడా స్టడీస్ కదా. మీరేం చెప్తారండి? నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళేసి సుందరకాండ భజనకి వెళ్ళానని చెప్తాను. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివా. ఓకే, మనం ఈజీగా ఎక్కగలిగే హిల్స్ ఏంటివి? ఈజీగా ఎక్కేస్తాం మనం. వెంకటేశ్వర టెంపుల్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు, అక్కడ హిల్స్ లేవు కదా. ఏడుకొండలు ఉంది కదా. ఏడుకొండల హిల్స్ కాదు, 7 హిల్స్. అది మీరు 7 హిల్స్ ఎక్కలేరు, ఒకటే హిల్ ఎక్కుతారు తిరుమలకి. ఈజీగా ఎక్కగలిగే హిల్స్. హిల్స్ హీల్స్ కాదు, హిల్స్. హిల్స్ అదే హిల్స్. హీల్స్ కాదు, హిల్స్. హిల్సా? చెప్పాలా? చెప్పు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. బిస్కెట్ మరి ఈజీ అట్లా. హిల్స్ హిల్స్ అంటే హిల్స్ హిల్స్ హిల్స్. ఫ్రూట్స్ లో కూడా అమ్మ నాన్న ఉన్నారు. ఎలా? బీటెక్ కదా వాడు కొంచెం. బనానా. ఎట్లా? నాన్న ఉంది కదా. అమ్మ బనమ్మ అంటావా? ఒకే ఫ్రూట్ చెప్పాలని చెప్పలే కదా మీరు. ఫ్రూట్స్ సరే ఫ్రూట్స్ చెప్పు. దానిమ్మ. దానిమ్మ. దానిమ్మ అండ్ బనానా. ఏం చేసినావు విన్నాను? మా అత్త చెప్తే నేను చెప్పలేదు కాదా? మీ అత్త కూడా కాదు, వెనకాల వాళ్ళు తుస్సు బుస్సు అంటారు. నువ్వు నా పక్కనుండగా నన్ను డాష్ డాష్ ఇంకా పుట్టలేదు మామా. ఆ 2 డాష్లు నింపాలి. నువ్వు నా పక్కన ఉండగా నన్ను ఎవరు చంపలేరు మామ. క్యా బాతే అత్త, సూపర్. ఒక రాజు అన్ని బరువులు చూస్తుంటాడు. ఇది తులారాజు. ఇది దగ్గరకు వచ్చారు. తులాభారం. మిమ్మల్ని అడిగిర్రా? నువ్వు చెప్పు, కొంచెం క్లూ. నీకు వచ్చి రాదు, టెస్ట్ చేద్దాం. రాజు ఒక్క పద ఒక్క అక్షరం ముందు పెడితే అది అయిపోద్ది. రాజు తులా. నువ్వు ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో. రాజు ముందు ఒక అక్షరం పెడితే ఆన్సర్ అది. బరువులు చూస్తాం అయినా వినలేదు. తరాజు. తరాజు రైట్ ఆన్సర్. ఇట్స్ కాల్డ్ తరాజు. ఒక పదం చెప్తా, ఆ పదానికి మీకు మైండ్ లో ఏదొస్తో అది చెప్పాలి. వర్షం. వర్షం. వెరీ గుడ్. వర్షం. లాంగ్ డ్రైవ్. వర్షం. ఐస్ క్రీమ్. వర్షం. లైట్ లాఫేస్ హాయిగా పడుకుంటాను. ఏంటది? క్రేజీగా ఉండాలి కదా. అవునులే, నాకు తెలుసు. ఏకాంతం అను. పాట గుర్తొస్తుంది నాకు. ఏందది? ఏకాంత వేళ. అది కక్కినట్టుందా? పాడవాడినట్లేదు. ఏకాంతం. ఏకాంతం అంటే నేనైతే ఏకాంతంలో ముగ్గేస్తా. మీ ఆయన్ని దింపరికి కదా. అది నాకు అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి? సూపర్ గా పర్ఫార్మ్ చేసినందుకు జాన్ కుక్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఫస్ట్ రౌండ్ లో. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? గీతిక. సౌమ్య. మంజుల గారు. పూర్ణిమ గారు. రైట్. సో ఫస్ట్ వాక్. సో మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చే రెడీ మ్యూజిక్. ఏమైందా ఆంటీ? 4 రోజుల తర్వాత నడిచారా? అవును, ఈ రోజే నేర్చుకున్నాను. ర్యాంప్ వాక్ ఈ రోజు నేర్చుకున్నారా? కానీ మీరు వేసుకుంది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ తెలుసా? చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ సారీ అడ్వర్టైజ్మెంట్ మీరు చేయాలి. ఇలాంటి సారీ కొనుక్కోవాలంటే ఎక్కడ రావాలి? మంజుల దగ్గర రావాలి. అదే. మంజుల ఇస్ జస్ట్ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. సూపర్ మంజుల గారు, సూపర్ నడిచారు. మీరు కూడా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రెడీయా? వచ్చేయండి. మ్యూజిక్. నడుస్తే ఆ లెగురా అనాల్సిన అవసరం లేదు. అందరు లేచి కూర్చుంటారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. బాగా నడిచారు.
ఇప్పుడు టాస్క్ ఏంటంటే జనరల్ గా కూరగాయలు అమ్మడం ఇవాళ, కానీ కొంచెం క్రేజీగా ఓకేనా. నార్మల్ గా బెండకాయలు, కొత్తిమీర కట్టలు, కరివేపాకులు ఇట్లా కాకుండా నేను నలుగురికి ఒక్కొక్క మ్యానరిజం ఇస్తా, ఒక్కొక్క ఫేమస్ పర్సనాలిటీ ఇస్తా. అంటే సినిమాలో ఆర్టిస్ట్లే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు వాడే పదాలు వాడకుండా మీరు కూరగాయలు అమ్మాలి. నాకే కాదు, ఇక్కడ ఉన్న మా లేడీస్ అందరికి అమ్మాలి. ఎవరైతే బాగా అమ్ముతారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఆల్రైట్, ఓకే. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇష్టమైన క్యారెక్టర్ చెప్పండి. ఎనీ మూవీ క్యారెక్టర్? చంద్రముఖి. ఓకే, జ్యోతిక గారు చంద్రముఖి. ఇప్పుడు మీరు చంద్రముఖి క్యారెక్టర్ లో కూరగాయలు అమ్మాలి. ఆల్రైట్, వచ్చేయండి. రెడీ, యాక్షన్. కూరగాయలు లక 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 నాంత చంద్రముఖి కూరగాయలు కొంటారా? ఇంటికి వచ్చి అమ్మనా నేనే లక 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 నాంత చంద్రముఖి. మా అమ్మాయి కూడా చంద్రముఖిదా? ఏంటి నువ్వు కూరగాయలు కొనకుండా చూస్తున్నావు? కూరగాయలు అండి. ఎస్. మీరు నార్మల్ గా మాట్లాడచ్చు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నేను చంద్రముఖిని ఇట్లానే మాట్లాడతా. నువ్వు చంద్రముఖి అయితే నేను రజనీకాంత్. What is this? That is బెండకాయ. బండకాయ కాదు, బెండకాయ. ఓకే, వాట్ ఇస్ దిస్? నీకు ఎలా కనిపిస్తుంది? దొండకాయ. నీకు అన్ని కనిపిస్తున్నప్పుడు చంద్రముఖిలో లేవు. మళ్ళీ నన్ను చంద్రముఖికి తీసుకురాకు. చూడు, నువ్వు చంద్రముఖి అయితే ఓ డాన్స్ చేసి చూపేమో చంద్రముఖి లాగా. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ మా చంద్రముఖి గట్టిగా చెప్పండి. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరండి. రెడీ, యాక్షన్. వంకాయలు, బీరకాయలు, సోరకాయలు, కూరకాయలు, కీరలు, దొండకాయలు కొనండి. అమ్మో, కొంటారా లేదో? అమ్మో, ఏం కూర ఇది? బెండకాయ. నేను తినగలుగుతానా? తింటారు. ఇదేంది? వంకాయ. తినగలుగుతానా? తింటారు. ఇదేంది? కనిపించట్లేదా? కాకరకాయ. తినగలుగుతానా? నువ్వు తినగలవు. ఇదేంది? టమాటో. ఇది పండుగ కూరగాయలు అన్నావు. కూరగాయల్లోకే వస్తుంది రో. ఓకే, అన్ని పుచ్చులే ఉన్నాయి. నువ్వు నన్ను ఏమి చేయలేరు, కొనలేరు. అమ్మాలే, టమాటా పండే, బెండ పంచలు. ఏంది బానే కొనలేవు. నండి అంటావురా జేజమ్మని. జేజమ్మవా? ఏంటి నువ్వు? జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ, జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ. ఏంటా పర్ఫార్మెన్స్ ఏంటి? అరుంధతి కంటే బాగా చేశారండి, గట్టిగా చెప్పండి. వావ్. పాపా పి సుశీల, దానానా, రాజమాత శివగామి. కట్టప్ప, వంకాయలు ఎక్కడా? వస్తున్నాయి మాత, దారిలో ఉన్నాయి. రైతు బజార్ నుంచి బల్లాల దేవ తీసుకొస్తున్నాడు. కట్టప్ప, ఇది నా ఆదేశం. నేను కట్టప్పేంది గుర్తు చూడు. కట్టప్ప లేడు, లీవ్ లో ఉన్నాడు. బాహుబలి లేడు, ఆ ఏనుగు మీద నిల్చోవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి నువ్వెవరు? వీడు నా కొడుకు
చెప్పు శివగామి. వంకాయలు కావాలా, బెండకాయలు కావాలా, దొండకాయలు కావాలా? ఏడన పిల్ల మొగుడికి అమ్ముతుంటా కూరగాయలు మెంటల్ కాకపోతే. వాళ్ళకి వీళ్ళకి అమ్ము. సరే నీకే కూరగాయ వంట కావాలో చెప్పు. ఏడ చూసినా పిల్ల వచ్చి మొగుడిని కూరగాయలు కొనమనడం లేదు, కానీ ఇది నా ఆదేశం. ఏంటది నీ దేశం? నాది కూడా భారతదేశమే. తీసుకో కూరగాయలు. వంకాయలు. ఇది శివగామిని ఆదేశం. ఎవరికైనా వంకాయలు కావాలా? నీ ఆదేశం నీ పాకిస్తాన్ దేశం. వంకాయలు కావాలా, బెండకాయలు కావాలా? నా రాజ్యంలో నేను చెప్పిన కూరగాయలే కొనాలి. నా మాటే శాసనం. ఇదే నా మాట, ఇదే నా శాసనం. ఇదే నా మాట, ఇదే నా శాసనం. మేమందరం నాశనం. కూరా రాజమాత శివగామి, మీరు అలసిపోయినట్టున్నారు. మీ రాజగదిలో వెళ్లి విశ్రాంతి తీసుకోండి, ఓకేనా? ఏమండి రెడీయా? మీరు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారు. ఈవిడ మీ అసిస్టెంట్ అండి. మీరు రాజశేఖర్ గారు. యాక్షన్. ఉల్లిపాయ ఎంత? టమాటా ఎంత? 100 రూపీస్. అబ్బా అంతనా? రేట్ బాగా పెరిగింది టమాటా. మీరు ఎందుకు ఇట్లా అంటారు? ఇది స్టెప్. నిన్న కూడా అడిగాడు. ఈ బెండకాయలు ఎంత? బెండకాయల 80 రూపీస్. రాజశేఖర్ దేనికి వేరు ఇప్పుడు? ఒక్కసారి నేను బ్యాచులర్ ని, నాకు టమాటా కూర ఎట్లా వండుకోవాలో తెలియదు, చెప్తారా? కట్ చేసుకున్నాను. చెప్పండి, టమాటా కూర ఎట్లా వేస్తారు? ఉల్లిపాయలు వేయాలి, ఆయిల్ వేయాలి, టమాటాలు వేయాలి, ఉప్పు కారం వేయాలి, అంతే. అయిపోయిందా? అయిపోయింది. టమాటా కూర బాగుంది, సూపర్. ఇప్పుడు ఈ టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నలుగురు ఇట్లా గిఫ్ట్ యారు గెలుచుకున్నారు? సో జోన్ కుక్ వారి గిఫ్ట్ వెళ్తుంది. అండ్ ది విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. వెరీ సింపుల్. ఇవాళ ఇక్కడ ఒక బార్ ఉంది, ఓకేనా? బాల్స్ ఉన్న వెనకాల బాల్ ని పైకి విసిరేసి ఈ బాల్ లోపటి నుంచి దాటుకుని వెళ్ళి ఆ బాల్ కింద పడే లోపల ఆ బాల్ ని పట్టేసుకొని ఆ రింగ్ లో నిల్చొని ఆ రింగ్ నుంచి ఆ స్టూల్ ఉంది కదా, స్టూల్ మీద బాల్ ని బౌన్స్ చేస్తే అక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఆ బాస్కెట్ లో పడాలి. ఆ బాస్కెట్ లో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తో వాళ్ళే విన్నారు. మీరు ఫస్ట్ రౌండ్ లో గెలిచారు కాబట్టి మీతోని ఈ రౌండ్ కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మళ్ళీ బ్యాక్ చేయకండి, ఆవిడ వెళ్తుంది. పైకి 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 అదే బాల్ బాల్. మీకోసం ఈజీ చేయడానికి స్టూలే తీసేసిన నేను మధ్యలో నుంచి. సో పర్ఫార్మెన్స్ చూస్తే కనీసం ఒక బాల్ అటువైపు వెళ్ళి పట్టుకున్నారు, ఓకేనా? మీరు అలా చేసి ఈ బాల్ ని ఆ బాస్కెట్ లో పడేయాలి, ఓకే? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
సూపర్ గా ఆడినందుకు జాన్ కుక్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. భాగ్యనగర్ కాలనీ కుక్కట్పల్లిలో ఇవాళ ఆడాల మజాక. ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటది. ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈవినింగ్ 5:30 ఓన్లీ ఆన్ ఈటీవీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే బాయ్, గుడ్ నైట్.